హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం 2024లో రిలీజ్ అయిన డామ్సెల్ మూవీ కథను చూద్దాం. ఇది రాకుమార్కి డ్రాగన్కి మధ్య జరిగే కథ. మూవీ ఓపెన్ చేస్తే ఒక రాజ్యం, ఆ రాజ్యం పేరు ఆర్య. అదే రాజ్యంలో ఒక డ్రాగన్ కూడా ఉంటుంది. దానివల్ల రాజ్యానికి ప్రమాదం వస్తుందేమని ఆ దేశ రాజు కొంతమంది వీరులతో డ్రాగన్ని చంపడానికి వెళ్తాడు. కొంతమంది డ్రాగన్ని చంపేయాలని ముందుకు వెళ్తారు. కానీ ఆ డ్రాగన్ వాళ్ళ మీద నిప్పులు కక్కి అందరినీ కాల్చేస్తుంది. మిగిలిన వాళ్ళని ఒక్కొక్కరిగా చంపేస్తుంది. చివరికి రాజు ఒక్కడే మిగిలిపోతాడు. ఒక్కడి ఏం చేయలేక కత్తిని పక్కన వదిలేసి మోకాల మీద కూర్చొని డ్రాగన్ ప్రాధేయపడతాడు. డ్రాగన్ క్షమించి వదిలేస్తుంది. చేస్తే స్టోరీ కొన్ని వందల సంవత్సరాల ముందుకు వెళ్తుంది. ఒక రాజ్యం కరువు కాటకాలతో చాలా దీనస్థితిలో ఉంటుంది. ఆ రాజ్యం రాకుమారి ఎలోడి తన చెల్లి ఫ్లోరియాతో కట్టెలు ఏరుతూ ప్రజలకు తమ వంతు సాయం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఒక రథం వాళ్ళ రాజ్యంలోకి రావడం ఇద్దరు చూసి అసలు మన రాజ్యంలోకి ఎవరు వచ్చారా అని ఇంటికి వెళ్తారు. ఎలోడి ఫాదర్ ఎలోడికి ఒక పెళ్లి సంబంధం ఫిక్స్ చేస్తాడు. ఇంతకుముందు రథంలో వచ్చింది ఓరియన్ మహారాణి ఇసబెల్లా యొక్క మనిషి. ఆమెకు ఎలోడి నచ్చుతుంది. ఎలోడి ఫాదర్కి కూడా ఈ మ్యారేజ్ అంటే ఇష్టమే. కానీ ఎలోడికి మాత్రం మ్యారేజ్ మీద అంత ఆసక్తి ఉండదు. కానీ ఆర్య రాజ్యం అనేది చాలా ధనవంతులైన రాజ్యం. అందుకు గాను ఈ పెళ్లి జరిగితే తన రాజ్యానికి మేలు జరుగుతుందని తన తండ్రి ఎలోడికి చెప్తాడు. ఆ మాటలు కన్విన్సింగ్గా అనిపించి ఎలోడి కూడా ఆ మ్యారేజ్కు ఒప్పుకుంటుంది. తర్వాత అందరూ కలిసి ఆ రాజ్యానికి బయలుదేరుతారు. ఆర్య రాజ్యం స్వర్గంలాగా ఉంటుంది. సిరి సంపదలతో రాజ్యం చాలా గొప్పగా ఉంటుంది. ఒక రాజుభటుడు ఒక అతను వాళ్ళని ఆహ్వానిస్తాడు. రాజు కుటుంబంలో అందరూ పూజలో ఉన్నారని చెప్పి వాళ్ళని తీసుకెళ్తాడు. వాళ్ళు ఉండడానికి ఒక గదిని ఇస్తారు. ఎలోడి అక్కడ అంతా పరిశీలిస్తూ బయటకు వెళ్ళగా అక్కడ మరో భవనంలో ఇంకో రాకుమార్తె కనిపిస్తుంది. ఎలోడి ఆమెను చూసి నవ్వుతుంది. ఆమె తిరిగి నవ్వుతుంది. మరుసటి రోజు రాజు కుటుంబీకులు అందరూ కలుసుకుంటారు. ఎలోడిని ఇసబెల్లాకి పరిచయం చేస్తారు. ఎలోడిని చేసుకోబోయే వ్యక్తి పేరు హెన్రీ. ఇసబెల్లా ఎలోడి హెన్రీని వెళ్ళి మాట్లాడుకోమని చెప్తుంది. తర్వాత ఎలోడి తండ్రి ఇసబెల్లా ఒక గదిలో మాట్లాడుకోవడానికి వెళ్ళిపోతారు. ఇక ఎలోడి మరియు హెన్రీ మాట్లాడుకుంటూ వెళ్తారు. ఎలోడికి హార్స్ రైడ్ చేయాలనిపిస్తుంది. ఇక ఇద్దరు కలిసి హార్స్ రైడింగ్ చేస్తూ వెళ్తుంటారు. కట్ చేస్తే ఇటువైపు ఇసబెల్లా ఎలోడి ఫాదర్తో మాట్లాడి వెళ్తుంది. ఆ మాట్లాడి వెళ్ళిన తర్వాత అతను ఎందుకో బాధగా కనిపిస్తాడు. అది గమనించిన ఎలోడి పిన్ని ఏమైంది అని అడుగుతుంది. మ్యారేజ్ అంతా ఫిక్స్ అయినట్టే కదా? అవును, అంతా బాగానే మాట్లాడాను, అంతా ఒప్పుకున్నారు కూడా. మనకి ఎప్పుడు చూడనేనంత డబ్బు కూడా ఇస్తా అన్నారు. మరి ఎందుకు దిగులుగా ఉన్నావంటే ఏమీ లేదని చెప్పి అంటాడు. ఎల్లోడి సవతి తల్లి ఇసబెల్లాతో కొంచెం క్లోజ్ అవ్వాలని తనతో మాట్లాడడానికి వెళ్తుంది. కానీ దారుణంగా అవమానిస్తుంది. దాంతో ఎల్లోడి తల్లి చాలా బాధపడుతుంది. ఇవి గమనించిన ఎల్లోడి పిన్నికి ఎందుకో అనుమానం వస్తుంది. ఇంకా నీకు చాలా సమయం అన్నది, నువ్వు డెసిషన్ తీసుకొని ఈ పెళ్ళిని వద్దని చెప్పు అని చెప్తుంది. ఇంతలో ఎలోడి ఫాదర్ వస్తారు. అప్పుడు అక్కడి నుంచి ఎలోడి పిన్ని వెళ్ళిపోతుంది. ఎలోడి హెన్రీ పెళ్ళి చాలా వైభవంగా జరుగుతుంది. తర్వాత ఎలోడి వాళ్ళ కుటుంబ సభ్యులకు గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతుంది. ఎలోడి హెన్రీని ఒక దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు హెన్రీని ఎలోడి అడుగుతుంది, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అడగ్గా, నిన్న చెప్పా కదా ఒక పురాతన వేడుక అని, ఆ వేడుకలో మా పూర్వీకుల్ని గౌరవించడానికి వెళ్తున్నామని చెప్తాడు. ఇక ఇద్దరు ఒక పెద్ద కొండ దగ్గరికి వెళ్తారు. ఎలోడి చాలా సంతోషంగా హెన్రీతో ఆ గుహలోకి వెళ్తుంది. అక్కడ ఇసబెల్లా తన మనుషులతో ఇద్దరికి స్వాగతం పలికి ఒక గోల్డ్ కాయిన్ ఎలోడికి ఇస్తుంది. ఆమె ఎలోడికి వాళ్ళ రాజ్య చరిత్ర చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మూవీ మొదట్లో ఒక రాజు డ్రాగన్ చంపాలని వెళ్తాడు కదా, అతని రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. ఆ రాజు ఈ ప్రదేశానికి రాకముందు నుండే ఇక్కడ ఒక డ్రాగన్ జీవిస్తుండేది. ఒకరోజు ఆ రాక్షస డ్రాగన్ రాజ్యం మీదకు వచ్చి చాలామందిని చంపేయడంతో రాజు ఆ డ్రాగన్ చంపేయడానికి వెళ్తాడు. కానీ ఆ డ్రాగన్ అందరినీ చంపేస్తుంది. రాజు డ్రాగన్ చేతిలో ఓడిపోవడంతో డ్రాగన్తో ఒక ఒప్పందం చేసుకుంటాడు. డ్రాగన్ రాజుతో ఈ రాజ్యంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలంటే నీ 3 కూతులు బలి ఇవ్వమని అంటుంది. రాజు తన రాజ్య ప్రజల క్షేమం కోసం తన ప్రాణమైన 3 కూతుళ్లను బలిస్తాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆచారాన్ని మేము కొనసాగిస్తున్నామని ఇసబెల్లా ఎలోడితో చెప్తుంది. ఇసబెల్లా హెన్రీ అరచేతిని కోసి
ఆ తర్వాత ఎలోడి అరచేతిని కోసి వారి ఇద్దరి రక్తాన్ని కలిపి ఇప్పుడు ఎలోడి కూడా మన రాజు కుటుంబీకురాలని ప్రకటిస్తుంది. ఆమె ఎలోడిని నీకు ఇచ్చిన గోల్డ్ కాయిన్ని లోయలో పడేయమని చెప్పడంతో ఎలోడి ఆ కాయిన్ని పడేస్తుంది. హెన్రీ ఎలోడిని ఎత్తుకొని తీసుకువెళ్తూ ఎలోడిని కళ్ళు మూసుకోమంటాడు. ఎలోడి కళ్ళు మూసుకుంటుంది. వెంటనే హెన్రీ ఎలోడిని లోయలోకి పడేస్తాడు. ఎలోడి ఆ లోయలో ఉన్న చెట్లు కొమ్మలకు తగులుతూ కిందన పడిపోతుంది. ఎలోడికి ఏం జరిగిందో ఏమీ అర్థం కాదు. తన పక్కనే చాలా గోల్డ్ కాయిన్స్ కూడా కనిపిస్తుంటాయి. అంటే తరతరాలుగా వాళ్ళు ఈ ఆచారం కొనసాగిస్తున్నారు కదా. చాలామంది రాకుమార్తెల్ని ఇలా డ్రాగన్కి బలి ఇచ్చేస్తారు. ఎలోడి తనను కాపాడమని గట్టిగా అరుస్తుంటుంది. ఒక చిన్న పక్షికి నిప్పు అంటుకొని ఉంటుంది. ఎలోడి వెంటనే ఆ పక్షి మీద మట్టి పోసి రక్షిస్తుంది. అయితే ఆ వెంటనే వందల కొద్ది మంటల్లో కాలుతున్న పక్షులు అక్కడికి వచ్చి పడి చనిపోతాయి. డ్రాగన్ ఎలోడిని నీ పేరేంటి అని అడగ్గా నా పేరు ఎలోడి అని చెబుతుంది. ఎలోడి డ్రాగన్ని నీకేం కావాలని అడుగుతుంది. అప్పుడు ఆ డ్రాగన్ నాకు కావాల్సింది నువ్వే అని ఎలోడిని పరిగెత్తమంటుంది. ఎలోడి పరిగెత్తుతుండగా డ్రాగన్ తన మీదకి నిప్పులు కక్కుతుంది. ఎలోడి డ్రాగన్ మంటల నుండి తప్పించుకుంటూ ఒక గుహలోకి వెళ్తుంది. అప్పుడే తనకి ఒక అమ్మాయి శవం కనిపిస్తుంది. ఎలోడికి ఇంతకుముందు భవనంలో కనిపించిన రాకుమార్తె. ఆ అమ్మాయిని కూడా ఎలోడి లాగానే డ్రాగన్కి బలిచ్చేస్తారు. ఎలోడి అమ్మాయిని శవాన్ని చూసి బాగా భయపడుతుంది. డ్రాగన్ వచ్చి నిప్పులు కక్కుతుంది. ఆ నిప్పులతో గుహ అంతా నిండిపోయి ఎలోడి కాలుకి గాయం అవుతుంది. కాలు బాగా కాలిపోవడంతో ఎలోడికి బాగా నొప్పి వస్తుంటుంది. ఎలోడి తన డ్రెస్ని కోసి గాయానికి కట్టుకుంటుంది. ఆ తర్వాత తన దగ్గర ఉన్న ఒక వస్తువుతో కాస్త నిప్పు నింపుకొని బయటపడే దారి కోసం ఎలోడి గుహలోకి ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్న ఎలోడికి ఒక చిన్న సందు కనిపించి దాంట్లోకి వెళ్తుంది. అయితే మధ్యలో పెద్ద లోయ ఉంటుంది. అటువైపు దాటపోయి ఎలోడి లోయలోకి జారి పడిపోతుంది. తన బట్టలకు ఉన్న బటన్ బండకి చిక్కుకోవడంతో ఎలోడి బండ చివర వేలాడుతుంటుంది. వెంటనే ఎలోడి తన దగ్గర ఉన్న కత్తిని బండ కన్నములో గుచ్చుతూ చిన్నగా పాకుండు పైకి వస్తుంది. వెలిగే పురుగులు కనబడతాయి. తన డ్రెస్ని చింపి దాంట్లో కొన్ని పురుగులను వేసి కాగడంలాగా చేసుకుంటుంది. పక్కనే నీళ్లు ఉండడంతో తాగడానికి వెళ్తుంది. కానీ ఆ నీళ్లు పాడైపోయి ఉంటాయి. పైకి చూస్తే అక్కడ మంచు నుండి నీళ్లు కారుతుండడంతో ఎలోడి వాటిని తాగుతుంటుంది. కానీ ఆ మంచు త్వరగా కరిగిపోవడం అవుతుంది. డ్రాగన్ ఎలోడి మీద నిప్పులు చిమ్ముతుంది. ఎలోడికి డ్రాగన్ నుండి తప్పించుకునే ప్రయత్నంలో వేరే గుహలోకి పడిపోతుంది. ఎలోడికి అక్కడున్న గోడ మీద ఆ డ్రాగన్ ఇక్కడికి రాలేదు, ఇక్కడ ఉంటే సేఫ్ అని రాసి ఉండడం కనిపిస్తుంది. అలా రాసింది ఇంతకుముందు అక్కడికి వచ్చిన విక్టోరియా అనే రాకుమారి. చాలామంది రాకుమార్తెలు డ్రెస్సులు పడి ఉంటాయి. అక్కడున్న గోడ మీద ఇంతకు ముందు డ్రాగన్ దగ్గర చిక్కుపోయిన రాకుమార్తెలు వాళ్ళ పేర్లు చెక్కి ఉంటాయి. ఎలోడి ఆ పేర్లని చూసి ఇంతమందిని బలి ఇచ్చారా, ఒకరైనా ఇక్కడి నుంచి బయటపడ్డారా లేదా అని బాధపడుతుంది. రాత్రి ఎలోడి నిద్రపోతుండగా ఎలోడికి కలలో అంతకు ముందు ఆ గుహలోకి వచ్చి పడ్డ రాకుమార్తెలు అందరూ వస్తారు. ఎలోడికి చాలా భయం వేసి వెంటనే నిద్రలేస్తుంది. ఆ వెలిగే పురుగులు తన కాలు మీద ఉండడంతో ఎలోడి వాటిని లాగేస్తూ ఉంటుంది. కానీ తన కాలికి ఉన్న గాయం అంతా పూర్తిగా మాయమైపోయి ఉండడంతో తను ఆశ్చర్యపోతుంది. ఇంతకుముందు వచ్చిన ఒక రాకుమార్తె బయటకు వెళ్లే దాన్ని గోడ మీద గీసి ఉండడం ఎలోడి చూసి క్రిస్టల్ మార్గం ద్వారా వెళ్తే బయట పడతానని తెలుసుకొని తన పేరును అక్కడ గోడ మీద రాసి ఆ మార్గంలో వెళ్తుంది. చివరికి ఎలోడి క్రిస్టల్స్ దగ్గరికి చేరుకుంటుంది. పైకి వెళ్తే తప్పించుకోవచ్చని ఎలోడికి అర్థమవుతుంది. చివరికి డ్రాగన్ నుంచి తప్పించుకున్నానులే అని తను బయటికి వెళ్ళబోతుంది. కానీ తాను పర్వతం చివర అంచున చాలా ఎత్తులో ఉంటుంది. తను తప్పించుకోలేనేమో అనుకొని ఎలోడి చాలా బాధపడుతూ అక్కడ కూర్చొని ఏడుస్తుంది. కానీ ఆ సమయంలో ఎవరో గుర్రాల మీద ఆ కొండ దగ్గరకు వస్తుంటారు. ఎలోడి వాళ్ళని చూసి సహాయం కోసం గట్టిగా పిలుస్తుంది. కానీ ఆ సమయంలో డ్రాగన్ అక్కడికి వచ్చి ఎలోడిని పట్టుకోబోతుంది. ఎలోడి భయంతో వెళ్ళి దాక్కుంటుంది. ఎలోడి ప్రాణభయంతో ఏడుస్తుంది. అయితే ఎవరో డ్రాగన్ స్థావరంలోకి ప్రవేశించి ఎలోడిని పిలుస్తుండడంతో డ్రాగన్ ఒక్కసారిగా గుహలోకి వెళ్తుంది. బయటకు వెళ్ళే దారి లేదు. తన కోసం ఎవరు వచ్చారని ఎలోడి మళ్ళీ లోపలికి వెళ్తుంది. అక్కడ ఎలోడి ఫాదర్ ఎలోడిని కాపాడడం కోసం డ్రాగన్ స్థావరంలోకి వస్తాడు. ఎలోడికి ఆ డ్రాగన్ స్థావరంలో 3 డ్రాగన్ పిల్లలు చనిపోయి ఉండడం కనిపిస్తుంది. అప్పుడు ఎలోడికి అర్థమవుతుంది
రాజు 3 అమ్మాయిల్ని ఎందుకు బలి ఇచ్చాడని. ఆ డ్రాగన్ని చంపాలని ఒక రాజు వచ్చాడు కదా. ఆ రాజు డ్రాగన్ యొక్క 3 పిల్లల్ని చంపేస్తాడు. అప్పుడు ఆ డ్రాగన్ రాజుని వెంటనే చంపేస్తే వాడికి ఆ బాధ తెలీదు అని, తను పడ్డ బాధ ఆ రాజుకి కూడా తెలియాలని ఆ రాజు 3 కూతుర్ని బలి ఇవ్వమంటుంది. ఇంకా అదే ఆచారాన్ని ఇప్పటి వరకు కొనసాగిస్తూ డ్రాగన్కి రాకుమార్తెను బలి ఇస్తున్నారని ఎలోడీకి అర్థమైపోతుంది. ఎలోడీ కోసం తన ఫాదర్ గట్టిగా అరుస్తుంటాడు. ఆ పిలుపుకి డ్రాగన్ వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తుందేమో అని ఎలోడీ భయపడుతుంది. అనుకున్నట్టుగానే డ్రాగన్ వచ్చి ఇద్దరిని చంపేస్తుంది. ఒకడేమో భయంతో పారిపోతాడు. కానీ ఎలోడీ ఫాదర్ మాత్రం డ్రాగన్తో ఎలాగైనా పోరాడి తన కూతురిని రక్షించాలని అక్కడే ఉంటాడు. అయితే డ్రాగన్ అతని తోకతో పట్టుకొని, నీ కూతురు ఇక్కడే ఎక్కడో దాక్కొని అంతా చూస్తున్నట్టుంది, తనను బయటికి రమ్మని పిలవమని చెప్తుంది. అతనికి ఎలోడీ ఇంకా ప్రాణాలతోనే ఉందని అర్థమై ఎలోడీతో నిజం చెప్పేస్తాడు. నిన్ను ఇలా చేస్తారని నాకు ముందే చెప్పారు, కానీ చాలా బంగారం ఇస్తారని చెప్పారు. దాంతో రాజ్యాన్ని బాగా చూసుకోవచ్చని నేను సంతోషంగా ఉండాలని అనుకున్నా, కానీ అది నా వల్ల అవ్వడం లేదు. ఇలా చేసినందుకు నన్ను క్షమించని అంటాడు. డ్రాగన్ ఎలోడీ తండ్రిని కొట్టి, నీ కథలు ఆపి ముందు నీ కూతురిని బయటకు పిలవమని అంటుంది. అప్పుడు అతను ఏం జరిగినా సరే ఎలోడీని మాత్రం బయటకు రావద్దని అంటాడు. డ్రాగన్కి కోపం వచ్చి అతని బాడీ లోపలికి తన గోళ్ళను గుచ్చుతుంది. డ్రాగన్ తన ఫాదర్ని చంపేస్తుందేమని ఎలోడీ వద్దు అని గట్టిగా అంటుంది. ఆ సౌండ్ డ్రాగన్కి వినిపించి ఎలోడీని వెతుక్కుంటూ వెళ్తుంది. ఎలోడీ తన ఫాదర్ దగ్గరకు వస్తుంది. అతను ఎలోడీకి సారీ చెప్పి, మీ చిన్నమ్మ ఫ్లోరియా బయట నది దగ్గర షిప్లో నీ కోసం ఎదురు చూస్తున్నారని, నువ్వు ఆ తాడు పట్టుకుని పైకెక్కి పారిపోని చెప్తాడు. ఇక ఎలోడీ తన ఫాదర్ని ముద్దు పెట్టుకుని తాడు పట్టుకుని పైకి ఎక్కుతుంది. డ్రాగన్కి ఎలోడీకి పైకి ఎక్కడం కనిపిస్తుంది. డ్రాగన్ నిప్పులు చిమ్మరిస్తుంది, కానీ ఎలోడీ మొత్తానికి తప్పించుకొని పైకి వెళ్ళిపోతుంది. అక్కడే ఒక గుర్రం ఎక్కి ఎలోడీ పారిపోతుండగా ఆ డ్రాగన్ కూడా ఎలోడీ కోసం బయటకు వచ్చేస్తుంది. ఎలోడీ తెలివిగా డ్రాగన్ చూడకముందే గుర్రం దిగేసి ఒక రాయి కింద వెళ్ళి దాక్కుంటుంది. డ్రాగన్ ఎలోడీ తప్పించుకుందని తెలిసి ఆ గుర్రాన్ని చంపేస్తుంది. ఇక ఆ డ్రాగన్ కోపంతో నిప్పులు కక్కుతూ తిరుగుతుంటుంది. అది చూసిన ఇసబెల్లా, ఎలోడీ వల్ల ఎలాంటి ప్రాబ్లం వస్తుందని నేను ముందే అనుకున్నా, దాన్ని ఎలాగైనా సరిచేయాలి అనుకుంటుంది. ఆమె తన సైనికులతో ఫ్లోరియా వాళ్ళు ఉంటున్న బోటు మీద దాడి చేస్తారు. ఫ్లోరియాని బలి ఇవ్వడానికి తీసుకెళ్తుంది. తన చిన్న పిల్ల తనని ఏమి చేయొద్దని అడ్డం వచ్చిన వాళ్ళ పిన్నిని కూడా కత్తితో పొడి చేస్తారు. ఎలోడీ తన చెల్లి దగ్గరికి పిన్ని దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళేలోపు తన పిన్ని ఒక గుర్రం మీద ఎలోడీ వైపు వస్తుంది. అప్పుడు జరిగిన విషయాన్ని చెప్తుంది. ఫ్లోరియాని ఇసబెల్లా తీసుకెళ్ళిపోయింది అని చెప్తుంది. అప్పుడు ఎలోడీ తన చెల్లిని కాపాడడం కోసం మళ్ళీ డ్రాగన్ యొక్క గుహలోకి వెళ్తుంది. ఆమె హెన్రీని అరిచి చాపమండంతో హెన్రీ మాత్రం దానికి ఒప్పుకోడు. ఫ్లోరియా ఒక చిన్నపిల్ల, తనను బలి ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. అప్పుడు ఇసబెల్లా, నువ్వు ఒక పిరికివాడివి అని అంటుంది. ఇక చేసేదేమి లేక ఇసబెల్లా తన అరచేతిని కోసుకొని ఫ్లోరియా అరచేతిని కోసి ఇద్దరు రక్తాన్ని కలిపి తర్వాత ఫ్లోరియాని కిందకి పడిచేస్తుంది. ఎలోడీ ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి అంతా ముగిసిపోయి ఉంటుంది. లోయ లోపల నుండి ఫ్లోరియా అరుపులు వినిపిస్తుంటాయి. ఎలోడీ బ్రిడ్జికి కట్టిన తాళ్లను తెంపి లోయలోకి వెళ్తుంది. ఎలోడీకి ఆల్రెడీ ఆ ప్రదేశం అలవాటు అవడం వల్ల ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. డ్రాగన్ని డిస్ట్రాక్ట్ చేసి ఎలాగైనా వాళ్ళ చెల్లిని కాపాడుకోవాలని చెప్పి ఎలోడీ ఒక ట్రాప్ని సెట్ చేస్తుంది. అటువైపు డ్రాగన్ తన చెల్లి కోసం ఎలాగైనా ఎలోడీ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంత సమయానికి ఎలోడీ సెట్ చేసిన ట్రాప్ పడిపోవడం వల్ల అక్కడ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ అయితే ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్తుంది. ఎలోడీ తన చెల్లిని ఒక గట్టు పక్కన దాచేస్తుంది. అప్పుడు డ్రాగన్తో తనకు జరిగిన అన్యాయాన్ని చెప్దామని చెప్పి ట్రై చేస్తుంది, కానీ ఆ డ్రాగన్ అస్సలు వినదు. అప్పుడు ఇద్దరి మధ్యన భయంకరమైన ఫైట్ జరుగుతుంది. చివరికి ఎలోడీ డ్రాగన్ ఓడించలేనని తెలుసుకొని ఇంక చేసేదేమీ లేక నన్ను చంపేయని అంటుంది. ఇంతలోనే డ్రాగన్ తన రెక్కలు కుడుతున్నప్పుడు ధూళి అటు పక్కన ఉన్న ఒక గోడ మీద పడి మళ్ళీ వెనక్కి వెళ్ళడం గమనిస్తుంది. అప్పుడు ఎలోడీకి ఒక ఐడియా వస్తుంది. నెమ్మదిగా ఆ గట్టు వరకు వెళ్ళి అక్కడ
ఎలోడి కూర్చొని ఇప్పుడు నన్ను చంపే, ఇంకెందుకు ఆలస్యం అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఆ డ్రాగన్ తన నోట్లోండి నిప్పులు గట్టిగా ఊదుతుంది. అక్కడ ఎలోడి వెంటనే పక్కకు దూకేస్తుంది. ఆ నిప్పులో గోడ మీద పడి మళ్ళీ వెనకకి డ్రాగన్ మీద పడిపోతాయి. అప్పుడు ఆ యొక్క నిప్పుల వల్ల డ్రాగన్ చాలా గాయపడుతుంది. అప్పుడు ఎలోడి తన చేతికున్న గాయాన్ని చూపిస్తుంది. ఇదిగో చూడు, ఇది ఇసబెల్లా నాకు చేసిన గాయం. నేను వాళ్ళ కుటుంబీకురాలను కాదు, కానీ వాళ్ళు నాలాంటి అమాయకులను తీసుకొచ్చి ఇలాగా రక్తాన్ని కలిపి వాళ్ళు నీకు బలిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు పెట్టి నువ్వు ఇంతమందిని బలి తీసుకుంటున్నావు, మేమంతా అమాయకులు అని చెప్తుంది. అప్పుడు డ్రాగన్కి అర్థమవుతుంది. నిజం తెలుసుకున్న డ్రాగన్ అప్పుడు ఎలోడిని, అయితే ఇంకెందుకు ఆలస్యం, నన్ను చంపేసే అంటుంది. కానీ ఎలోడి అంటుంది, నాకు నిన్ను చంపడం ఇష్టం లేదు, నాకు ఏది న్యాయమో అదే చేస్తాను అని చెప్పి అక్కడ వెలిగే పురుగులను తీసుకొచ్చి డ్రాగన్ మీద పెడుతుంది. అప్పుడు ఆ పురుగులు డ్రాగన్ గాయాన్ని నెమ్మదిగా మాయం చేస్తాయి. కట్ చేస్తే అక్కడ రాజ్యంలో మహారాణి ఇసబెల్లా హెన్రీకి 3వ మ్యారేజ్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో అక్కడికి ఎలోడి వస్తుంది. పెళ్లి కూతురుతో నీ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపో అని చెప్తుంది. ఇసబెల్లా ఎలోడితో, డ్రాగన్ నుండి నువ్వు తప్పించుకొని బయటపడినంత మాత్రాన నీకు మేము భయపడాలా, అసలు నీకు మా గురించి తెలియదని అంటుంది. అప్పుడు ఎలోడి, మీరు భయపడాల్సింది నన్ను చూసి కాదు అంటుంది. ఆ సమయంలో అక్కడికి డ్రాగన్ వస్తుంది. ఎలోడి వెళ్ళిపోయిన తర్వాత డ్రాగన్ ఆ రాజు కుటుంబంలో మరియు వాళ్ళకి సహకరించిన వాళ్ళందరినీ కాల్చి చంపేస్తుంది. కట్ చేస్తే ఎలోడి తన చెల్లి పిన్నితో తన రాజ్యానికి కావలసిన సరుకులన్నీ బోట్లో వేసుకొని వెళ్తుంది. ఎలోడితో పాటు డ్రాగన్ కూడా వెంట వెళ్తుంది. ఇక్కడితో ఈ కథ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నరేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.